హలో మై లవ్లీ క్యూటీస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు రెసిపీ ఏంటి అంటే ఉప్మా రెసిపీ. ఉప్మా ఎలా చేయాలో రండి చూద్దాం. ఫస్ట్లీ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, అల్లం, కరివేపాకు, ఇంకా పోపులు వేస్తారు కదా స్టార్టింగ్లో, అది జీరా, ఆవాలు, శనగపప్పు, మినపప్పు అనమాట. ఇప్పుడు ఫస్ట్లీ నేను ఏం చేశానంటే ఒక ప్యాన్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నా. అది కొంచెం హీట్ అయిన తర్వాత శనగపప్పు ఇంకా మినపప్పు వేసుకొని కొంచెం లైట్ బ్రౌన్ వచ్చిన వరకు ఫ్రై చేయాలి. దాని తర్వాత జీరా ఇంకా ఆవాలు వేసి అది కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, అల్లం అవి ఉన్నాయి కదా, అవి వేసి మంచిగా ఫ్రై చేయాలి. కొంచెం బ్రౌన్లా, ఎక్కువ కాదు, కొంచెం లైట్ బ్రౌన్. కొంతమంది క్యారెట్, బీన్స్ అవన్నీ వేస్తారు, అది అంత బాగోదు. ఇదే బాగుంటుంది, సింపుల్, ఈజీగా క్విక్గా అయిపోయే రెసిపీ కదా, ఇలా చేస్తే బాగుంటుంది. ఇది ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకోవాలి. ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అదే బొంబాయి రవ్వ. నేను ఏం చేశానంటే ఉప్మా చేసే ముందు కొంచెం వితౌట్ ఆయిల్ ప్యాన్ తీసుకొని అందులో రవ్వ వేసి ఫ్రై చేసుకోండి. ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్, 5 to 10 మినిట్స్ ఫ్రై చేసుకొని అప్పుడు ఉప్మా చేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి, అలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు చూసారు కదా, వాటర్ వేసిన తర్వాత వాటర్ బాయిల్ అవ్వాలి మంచిగా. ఇలా బాయిల్ అయిన తర్వాత రవ్వ వేసేయాలన్నమాట. ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అది వేసి బాగా మిక్స్ చేయాలి, ఎక్కడ లంప్స్ ఉండకుండా బాగా మిక్స్ అయిపోవాలన్నమాట. 1.5 కప్ నేను రవ్వ వేసుకున్నా. 3 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకున్నాం కదా, అది బాయిల్ అయిన తర్వాత 1.5 కప్ రవ్వ సోజీ వేసుకున్నా, బొంబాయి రవ్వ. ఓకేనా, బాగా మిక్స్ చేయాలి సిమ్లో పెట్టి బాగా ఇలా ఇలా అయిపోవాలన్నమాట. అంతే, చాలా సింపుల్, ఈజీ రెసిపీ. ట్రై చేయండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, బాయ్, టేక్ కేర్.